విషయానికి వస్తే, నాకు శివాజీ అంటే శివరాజ్ నాకు చాలా మొదటి నుంచి పరిచయం. తను ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి, స్టార్ట్ చేయక మునుపు తను పడిన తపన, తను ఆ సినిమా తీయాలని కసితో చేసిన ప్రయత్నాలు, అంటే ఈ విషయానికి వస్తే సినిమా ఇండస్ట్రీకి అందరికీ ఒక ప్యాషన్తో వస్తాం. ఒక కళా ప్రదర్శనకు, ఒక జీల్తోనో, మనకున్న కళని, మనకున్న టాలెంట్ని ప్రదర్శించుకోవాలనే జీల్తో వస్తారు కదా. అలాంటి ప్యాషన్తో, ప్యూర్ 100% ప్యాషన్తో వచ్చిన వ్యక్తి శివరాజ్. ఈ విషయం చాలా అభినందించిన విషయం. అతను ఆ సినిమా తీయడం కోసం పడిన తపన రేపగాళ్ళు మనం సినిమాల్లో చూస్తుంటాం. ఈ సినిమా తీయడానికి ఎంత కష్టపడుతూ ఉంటాడు, అంత కష్టపడ్డాడు ఈ వ్యక్తి. తను సొంత డబ్బులతో సినిమా తీసి, మధ్యలో కష్టం వస్తే మళ్ళా వెళ్ళి మళ్ళా సంపాదించుకొచ్చి మళ్ళీ తీసి, సినిమా ఆడుతుందో లేదో తెలియదు, కష్టమంతా చెమటంతా డబ్బుగా మార్చి సినిమా తీసిన వ్యక్తి మొట్టమొదటి అభినందనీయుడు. అందరూ ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్ ఫర్ దట్. ఒక కథ రాసుకున్నాడు అతను, పక్క గోదావరి జిల్లావాడు. కరీంనగర్ కథ మొదలు పెట్టాడు. అంటే కరీంనగర్ డైలెక్ట్ ని పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుని శ్రీనివాస్ రెడ్డి లాంటి వ్యక్తి డెఫినెట్ గా హెల్ప్ చేసి ఉంటాడు. అది రాసుకుని ఒక కథని చాలా క్లాసికల్ స్ట్రక్చర్ తో కథ రాయటం అనేది చాలా ధైర్యంతో కూడిన అంశం. చాలా మంది కథ రాసేటప్పుడు ఏం చేస్తారంటే, రైటర్ కాబట్టి నేను కొద్దిగా గోల్ చెప్పాల్సి వస్తుంది. ఈజీగా ఉండడం కోసం ఫ్లాష్ బ్యాక్ కథ చెప్తారు. అదే సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్లు, ఇది ఇంటర్వ్యూలో డ్యాంగ్ అని ఒక బ్యాంగు, ఇలాంటివి వస్తూ ఉంటాయి. కానీ క్లాసిక్ నరేషన్స్లో అవేం ఉండవు, సాధారణంగా కథలు వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య వచ్చిన శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, ఇలాంటివన్నీ క్లాసిక్ నరేషన్స్తో వచ్చిన సినిమాలు. అలాగే మళ్ళీ ఇలాంటి క్లాసిక్ నరేషన్తో వచ్చి సినిమా హిట్ అవుతుందంటే తెలుగు కథకి చాలా మంచి రోజులు వస్తున్నట్లు లెక్క. కథ తర్వాత డైలాగులు, మేకింగ్ అంతా చాలా సామరస్యంగా ఉంది. ఎక్కడ హడావిడి లేకుండా, ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్గా తీసాడు డైరెక్టర్ సినిమాని. తను చెప్పదలుచుకున్న విషయాన్ని పోసుకొచ్చినట్టు, కంగారు పడకుండా, ఆదుర్దా పడకుండా చెప్పడం, ఆర్టిస్టులు చేయించుకోవటం. అంటే కృష్ణ భగవాన్ గారు లాంటి ఆర్టిస్టు, పోసాని కృష్ణమూర్తి గారు లాంటి ఆర్టిస్టు, ప్రవీణ్, రవివర్మ, అంటే ఒక్కొక్కరి గురించి చెప్పాలి. కృష్ణ భగవాన్ గారు ఈజ్ ఏ వెరీ వెరీ సీజన్డ్ సీనియర్ ఆర్టిస్ట్. ఆయనతో యాక్టింగ్ చేయించుకోవడం కంటే యాక్చువల్గా కంట్రోల్ చేయడం కష్టం. ఎందుకంటే ఆయన చాలా గొప్ప రైటరు. ఇప్పుడు ఏప్రిల్ 1 విడుదలలో గోపి వేషం వేసినప్పటి నుంచి మేము అందరినీ అలరిస్తున్నాడు ఆయన. అలాంటి వ్యక్తుల్ని, అంటే ఈ డైలాగ్ చెప్పండి అంటే ఇంతకన్నా గొప్ప డైలాగ్ ఆయన చెప్పగలడు ఒక రైటర్గా. కానీ నాకు ఇదే కావాలి సార్ అని మొహమాటం లేకుండా ఆ డైరెక్టర్ చెప్పడం అనేది చాలా మంచి గుణం. ఆ గుణం ఉన్న వ్యక్తి డైరెక్టర్. అలాగే కృష్ణ భగవాన్ గారు క్యారెక్టరు, మీనా గారి క్యారెక్టరు, అంటే హాస్యం అపహాస్యం అవ్వకుండా ఒక అంతర్లీనంగా సన్నటి గీత ఉంటుందండి. ఆ గీత మీద నడకంటే వైరు మీద నడిచినట్టు, ఆ వైరు మీద నడిచాడు ఈ రైటరు, డైరెక్టరు. అంత చక్కటి హాస్యాన్ని పండించాడు. అలాగే పోసాని కృష్ణమురళి క్యారెక్టర్తో ఒక లంచకు ఫేస్లోనే సారీ ఎక్స్ప్రెషన్తో స్టార్ట్ చేస్తాడు సీన్ని. అది మనం అప్పుడు వెంటనే లొంగిపోతాం అతని ప్రేమకి. మేము అతనితో ఫారిన్ కూడా ట్రావెల్ చేసాం షూటింగ్కి. అక్కడ జస్ట్ సా హిజ్ ఆర్గనైజ్డ్ బాడీ లాంగ్వేజ్ ఇన్ వాట్ ఎవర్ వే, అండ్ హీ గేవ్ ఏ పర్ఫార్మెన్స్. అంటే ఒక కమెడియన్ హీరోగా ఫస్ట్ టైం ఇది చేయడం. ఆయన గీతాంజలి ఆయన హీరోగా చేశారు కంటే ఇది మొదటిపాటి సినిమాగా. మీరు కూడా ఎలా ప్రకటించుకున్నారా? ఓకే, అయితే అలాగే ప్రకటించుకున్నారు కదా. ఒక యాక్టర్గా అంటే హీ డిఫైడ్ హిజ్ ఏజ్, హీ డిఫైడ్ హిజ్ స్టేటస్ యాజ్ అ కమెడియన్. అండ్ హీరో అంటే హీరోనే. కథకి కథానాయకుడిగా అతను ఎంతో న్యాయం చేశాడని చెప్పాలి. అంటే కరీంనగర్లో ఉన్న సీన్స్ కానీ చాలా అథెంటిక్ లాంగ్వేజ్ డిక్షన్తో, అలాగే గోదావరి జిల్లా వచ్చి ఆ లాంగ్వేజ్ అర్థం చేసుకో డైలాగ్ చెప్పంగానే నేను 2-3 సీన్స్లో నేను చెప్పగలను. ప్రవీణ్ వాళ్ళు చాలా యాస్తో, గోదావరి జిల్లా కాకినాడ యాస్తో మాట్లాడుతుంటే ఓ చిన్న అర్థం కాని ఎక్స్ప్రెషన్ పెడతాడు 2-3 చోట్ల. అంటే ఇతను కరీంనగర్ నుంచి వచ్చిన వ్యక్తి కావటం చేత అర్థం కాదు ఆ లాంగ్వేజ్. అలాంటి ఎక్స్ప్రెషన్ క్యారీ చేశారు మీరు. అది చిన్న చిన్న మైన్యూట్ డీటెయిలింగ్. అది అంత డీటెయిలింగ్స్తో చేయించుకున్న డైరెక్టరు, చేసిన యాక్టర్ ఇద్దరు కూడా అభినందనీయులే. ఇలాంటి సినిమా మామూలుగా పంచపక్ష పరిమాణాలు అంటారు.